అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి మంచిగా నాగమల్లేశ్వరి వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్త. మరి పోలవరం నాకేం అర్థం కాలేదు, మీకేం చెప్పింది అంబడి రాంబాబు గారు? ఒక్కసారి చెప్పండి మన రాష్ట్ర ప్రజలకి. మన రాష్ట్ర ప్రజలైనా ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి. మరి ₹1,00,00,000 ఎల్జీ ఫార్మర్ బాధితులకు ఎంత ఇచ్చారో చెప్పమని చెప్పండి. ఎవరు సొమ్ము ఇచ్చారో చెప్పమని చెప్పండి. మరి ఎల్జీ ఎంతమంది 3 మంది చనిపోయి 7 మంది రూపాయలు 23 మందికి ఎంత ఇచ్చారు, ఎవరు సొమ్ము ఇచ్చారు? ఒక్కసారి ఆలోచించి మాట్లాడమని చెప్పండి మా రాష్ట్ర ప్రజలైనా కానీ. మరి ఆయిల్ ట్యాంకర్లో 7 చనిపోతే ఎంతమందికి ఇచ్చారు చెప్పండి, అడగండి. మరి 1,00,000 ప్రైవేట్ కంపెనీ ప్రమాదం జరిగితే దాదాపు 120 కోట్లు పరిహారం చెల్లించాల్సిన కంపెనీలతో ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ఎలా చేసుకున్నారు? ఏ విధంగా చేసుకున్నారు? పరిహారం ఎక్కడిది? ఎలా ఇచ్చారు? ఏ విధంగా ఇచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు? జనాల దగ్గర వసూలు చేసి ఇచ్చారా, లేక మీ సొమ్ము ఏమని ఇచ్చారా? మరి ఎప్పుడూ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళకి పరిహారం అందించమంటే ఎప్పుడు 3 సంవత్సరాలకు వస్తేనే అప్పుడు ఇస్తా నేను అధికారంలోకి అంటారు. అటువంటి పాలన అవసరమా? సొంత డబ్బు ఇవ్వలేక 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా అప్పుడు ఇస్తా నేను అంటారు. అవునా కాదా? మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు శవం లేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి కనపడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకింత తాపత్రయం, ఇంతకింత ఆవేదన, ఎందుకింత బాధ, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకు ఆ విధంగా ఆయన ఇరికిస్తున్నారు? రాలేకపోయినా కానీ వాళ్ళని ఇరికిరిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. పాప ఆయన ఏడో ప్యాలెస్లలో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. కనీసం నియోజకవర్గాల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటాడు. అవునా కాదా చెప్పండి. కనీసం గెలిచిన నియోజకవర్గం ఎప్పుడైనా కనపడదాం, జనాల సమస్యలు ఏంటో, జనాల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడదాం అన్న ఆలోచన కూడా ఉండదు. ఏం చేశారు, ఎలా చేశారు చెప్పండి. ఎంతవరకు మేలు, ఎంతవరకు స్వభావం? ఎక్కడైనా కనిపించాడా? కనీసం అసెంబ్లీలో కనిపిస్తాడన్నా కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళడు, అసెంబ్లీలో కనిపించాడు. ఇటువంటి చనిపోయి శవం లేస్తే కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం ఎంతవరకు స్వభావం? ఈ అంబడి రాంబాబు గారు మాట్లాడటం ఎంతవరకు స్వభావం? అది ఎంతవరకు స్వభావం? ఒకసారి చెప్పండి మన రాష్ట్ర ప్రజలకి. మన రాష్ట్ర ప్రజలు అడగండి మరి వాళ్ళను ఎంతవరకు ఇచ్చారు. మరి పథకాలు ఏ విధంగా ఎలా అమలు చేశారు, ఏ విధంగా ఇచ్చారు, ఎన్ని పథకాలు ఇచ్చారు, ఎన్ని ఎగనామం పెట్టారు, ఆయన ఇచ్చిన ఏమైనా అమలు చేయగలిగారా? మరి అవన్నీ చాలా వరకు ఎగనామం పెట్టారా లేదా? ఎంతవరకు అమలు చేశారు చెప్పండి. అందుకే అది పనికిరాదు కదా, ఎందుకు అనవసరం, చాలా లాస్ అవుతుంది, నష్టం జరుగుతుంది అని కూడా అంటున్నారు చాలా వరకు. వాళ్ళు చేసిన పని ఏమో నక్కజిత్తుల పనులు చేశారు. అంతేగాని ఊరకు పనికిమాలిన మాటలు, పనికిమాలిన వ్యవహారాలు ఎవరు నమ్మరు కదా. చాలా వరకు కూడా ఎక్కగొట్టారు. అది జనాల సొమ్ము కాబట్టి ఇచ్చారు, సొంత సొమ్ము ఇవ్వరు. అదేవిధంగా కష్టపడిన సొమ్ము మన పవన్ కళ్యాణ్ గారు లాగా సినిమా యాక్టింగ్ డబ్బులు ఇచ్చి సొంత సొమ్ము ఇచ్చేదే బతికేవాడు కూడా కాదు, ఇన్ని రోజు పార్టీ నడిపేవాడు కూడా కాదు పాపం. 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఇస్తానంటాడు. అటువంటి వాళ్ళు కావాలంటారు? ఒకసారి చెప్పండి అని తెలియజేస్తూ, మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పాపం పడుకొని ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా అవసరాలు పెడుతున్నారు పడుకోనియకుండా. ఏదో బెంగళూరులో ప్యాలెస్లో పడుకోను, ఇట తాడేపల్లి ప్యాలెస్లో పడుకోను, ఇట హైదరాబాద్లో వాళ్ళకాడ ఇళ్ళకాడ పడుకోను కూర్చొని ఉంటాడు. అటువంటి వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంత ఆవేదన అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.